ఈ ₹2.49 మనం గుజరాత్ కన్నా బెటర్ డీల్ మనం జగన్ గారి టైంలో తీసుకొస్తే ఇప్పుడు ₹4.60 85% ఎక్కువ రేటు పెట్టి మనం కొంటున్నాము సిబిఎన్ గారి టైంలో. దీన్ని ఏ రకంగా సంపద సృష్టించడం కింద చూడాలో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ జగన్ గారు ఏమి ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వామి కాదు కదా, మోదీ గారి గవర్నమెంట్ లో జగన్ గారు ఏమి పార్ట్నర్ కాదు కదా, అయినా కూడా ఐఎస్టీఎస్ ఛార్జెస్ ని వేవ్ ఆఫ్ చేయించుకోగలిగారు. ఐఎస్టీఎస్ ఛార్జెస్ అనేవి జగన్ గారు చేసిన డీల్లో లేవు. దాదాపు ₹2 per unit సేవింగ్ మనకి. అలాంటిది ఇప్పుడు సిబిఎన్ గారు ₹4.60 కొనాల్సిన గతి ఎందుకు పట్టింది? వై కాంట్ వి గెట్ ఇట్ ఫర్ బెటర్ ప్రైస్ అని ఈ ద సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్, ఈ సిపాయిలు అందరూ అడుగుతున్నారా? అసలు సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి లింక్ ఎలా పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత క్లియర్ గా డేటా కనిపిస్తుంటే, జగన్ గారి టైంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇంత సేవింగ్స్ ఉన్నాయి అని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంటే, బై పర్చేసింగ్ ద పవర్, రెన్యూబుల్ పవర్ ఎట్ ద లోయెస్ట్ ప్రైస్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాంటి ట్రాక్ రికార్డ్ పెట్టుకొని జగన్ గారు ఆ డీల్ సైన్ చేస్తే సిబిఎన్ గారు వచ్చి ఆర్థిక విధ్వంసం జరిగిపోయిందంటారు, పవర్ సెక్టర్ అతలాకుతలం అయిపోయిందంటారు. దానికి సపోర్ట్ చేస్తా ఈ ఇంటెలెక్చువల్స్, ద సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్, ఈ సిపాయిలు అందరూ బయలుదేరతారు. ఈ డీల్ లో మీరు పవర్ సెక్టర్ లో రెన్యూబుల్ ఎనర్జీని మీరు కొంటున్నప్పుడు, మీరు పవర్ సెక్టర్ సంబంధించి జగన్ గారి కన్నా మీరు బెటర్ డీల్ సైన్ చేశారు అని ప్రూవ్ చేసే ఒక డేటా పాయింట్ చూపించండి మాకు చాలు. ఇక్కడైనా ₹2.49 దరిదాపుల్లో మీ ప్రీవియస్ రెజిమ్స్ లో కానీ ఇప్పుడు కానీ మీ పర్ఫార్మెన్స్ ఉందా? ఇదేనా సార్ సంపద సృష్టించడం అంటే? అండ్ ఈ ఇంటెలెక్చువల్స్ అందరికీ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు జగన్ గారి టైంలో జరిగిన డీల్ మీద వేసిన క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు ఎందుకని వెయ్యట్లేదు? ఎక్కడికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్?